వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ థాట్స్ ఆఫ్ తెలుగు అమ్మాయి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు అయితే నాకు లాస్ట్ టైం ఎంగేజ్మెంట్కి మేకప్కి వెళ్ళాను కదా, సో దానికి సంబంధించి ఈరోజు వెడ్డింగ్ అనమాట. సో టైం అయితే ఇప్పుడు నైట్ 1 అవుతుంది. సో ఇప్పుడు ఆల్రెడీ రెడీ అయిపోయాను. పెళ్లి కూతురు వాళ్ళతో పాటే కలిసి వెళ్దామని చెప్పేసి రెడీ అయిపోయాను అనమాట. సో ఫస్ట్ టైం నా వీడియో చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మంచి రెడ్డి బజ్జుకున్నాడు. వాళ్ళు వేస్తే నేను వస్తాడేమో. బుజ్జి అయితే పాపం లేచి కూర్చున్నాడు. మేకప్ ఆర్టిస్ట్ అంటే ఏందో అనుకున్నా, అర్ధరాత్రి లేచి జర్నీలు ఏందో మాతో పాటు నేను కూడా జాగారం చేయాల్సి వస్తుంది. టైం చూసారా? 42 అవుతుంది. నైట్ నుంచి ఫుల్ హెడేక్ అనమాట. సో ఇంకా ఒక ట్యాబ్లెట్ అయితే ఈ నైట్లో ట్యాబ్లెట్ వేసుకున్నాను. ఇంకొక ట్యాబ్లెట్ అయితే స్పేర్లో పెట్టుకుంటున్నాను, మైగ్రేన్ ట్యాబ్లెట్. బ్యాగ్ రెడీ. నేను వెళ్ళడమేమో కానీ వీళ్ళని లేపి వీళ్ళని ఇద్దరైతే డిస్టర్బ్ చేస్తున్నా వెళ్ళిన ప్రతిసారి. అండ్ బై. టూ అవుతుంది. 1కి లేసి రెడీ అయ్యా. 2 అవుతుంది. ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాను. ఇప్పుడు నేను వెళ్ళేది కప్రాయపల్లి అనమాట. సో పెళ్లి కూతురు వాళ్ళు ఇప్పుడు ఫంక్షన్ హాల్కి వెళ్తున్నారు. సో తనతో పాటు తీసుకెళ్తా అని చెప్పింది. సో అందుకోసం ఇప్పుడు ఈ నైట్లో వెళ్తున్నాను. లేదంటే మొన్నట్లాగా 4 o'clock లేసి వెళ్ళాల్సి వస్తుంది. బుజ్జి, నువ్వు మొన్న ఎంగేజ్మెంట్కి వెళ్ళే రోజు కూడా ఇదే టీషర్ట్ ఉంది కదా నీకు, మార్నింగ్ టైంలో. నైట్ టీషర్ట్ అంతా ఉంటుంది. నైట్ టైం బండి మీద వెళ్ళినప్పుడల్లా ఈ కుక్కలతో ఒక బాధ. బండి స్పీడ్కి వెళ్తే వాటికి కోపం వచ్చేస్తుంది. ఎన్ని ఉన్నాయో అసలు. నేను ఇట్లా నైట్ టైం డ్రైవ్ చేసేటప్పుడు కనుక కుక్క అరిచింది అనుకో, స్కూటీ మీదకి వెళ్ళి కింద పడిపోతానేమో. ఇదేం కష్టమో ఏమో, ఇంత అర్ధరాత్రులు లేచి వచ్చి డ్రైవింగ్ నేర్చుకుంటున్నారు, కార్ డ్రైవింగ్. ఒక్కొక్కరికి నిద్రపోదామంటే టైం ఉండట్లేదు. దోమలు అయితే ఫుల్ ఉన్నాయి. దోమల ఫ్యామిలీ దగ్గరకు వచ్చి మన మీద ఉన్నట్టు వాటిని డిస్టర్బ్ చేసినట్టు ఉంది. మొత్తం తగులుతున్నాయి ఇట్లా మన బాడీకి. అవి తగిలింది కూడా తెలుస్తుంది మనకు, అన్ని దోమలు ఉన్నాయి అన్నమాట. అందుకే అట్లా వాక్ చేస్తున్నాం వాళ్ళు వచ్చే వరకు. ఒక్క దగ్గర ఆగామనుకోండి అవి ఆగవు. దోమలకు తట్టుకోలేక మేమే ఇక్కడికి వచ్చేసినాం. హలో పెళ్లి కూతురు. అయిపోయింది. బాయ్. పెళ్ళికొడుకు ఏడి? పెళ్ళికొడుకు హాయ్ చెప్తా. ఫంక్షన్ హాల్ పొద్దున వచ్చి ఇది పరిస్థితి. టైం 4 అవుతుంది. పెళ్లి కూతురు ఇక్కడ పడుకుంది. 4 అవుతుంది. ఒక 1/2 hour పెళ్లి కూతురు పడుకుంది అనమాట. సో నెక్స్ట్ స్టార్ట్ చేయాలి. సో ఇక్కడైతే నేను మేకప్ స్టార్ట్ చేసిన తర్వాత కొంచెం వీడియోస్ తీయడం అయితే చాలా తక్కువ తీసాను. ఎందుకంటే ఆన్ టైం మనం బ్రైడ్కి మేకప్ అనేది కంప్లీట్ చేయాలి కాబట్టి ఇంకా వీడియోస్ అయితే తీయలేదు. ఫైనల్గా కొన్ని షార్ట్స్ మాత్రం తీసుకున్నాను అనమాట. సో అందులో నుంచే మీకోసం ఇక్కడ యాడ్ చేశాను. ఎంగేజ్మెంట్లోనే న్యాచురల్ మేకపే వేశానండి. బట్ పక్కన వాళ్ళందరూ హెవీ అయింది అని కొందరు అన్నారంట, కొందరు బాగుందని అన్నారు నాతో అయితే. సో అవి పట్టుకొని పెళ్లి కూతురు అయితే ఇంకా నాకు చాలా తక్కువ కావాలని చెప్పేసి తక్కువ మేకప్ వేయించుకుంది. పక్కన వాళ్ళ కోసం మనం ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వకూడదండి. మన ఇష్టం, మనకు ఎలా నచ్చితే మనం అలా ఉండాలన్నమాట. సో ఇదంతా కూడా మా గ్యాంగ్ అనమాట, తొట్టి గ్యాంగ్. అందరం కలిసి ఒకేసారి మా ఫ్యామిలీ అంతా ఫోటో దిగుదామని చెప్పేసి ఇక్కడ గ్యాదర్ అయితే అయ్యాము.
ముళ్ళు బొక్క ఇగో ముళ్ళు బొక్కలు ఇగో ఇవ్వకోటి సో ఇంకా తిన్న తర్వాత అందరు ఇక్కడ వాళ్ళు అక్కడికైతే ప్రయాణం అవుతున్నారనమాట. అందరికంటే ఫాస్ట్గా నేనే వెళ్ళిపోదాం అనుకున్నా ఎండకు తట్టుకోలేక. బట్ అందరిని పంపించిన తర్వాత లాస్ట్కి నేను వెళ్ళాల్సి వచ్చింది పెళ్లి బస్సులో. ఎందుకంటే అక్కడ ఈ ఫంక్షన్ హాల్ దగ్గర బస్సెస్ ఏం ఆపట్లేదు అనమాట. సో వెయిట్ చేసి ఇంకా బస్కి వెళ్ళాను. సో ఈ ఎండలకైతే దిమ్మ తిరిగి బొమ్మ కనిపించింది అనమాట. సో ఇంకా అక్కడ నుంచి నేను రిటర్న్ అయితే పెళ్లి బస్సు హైదరాబాద్కి వస్తుంది కాబట్టి దాంట్లో రిటర్న్ అయ్యాము. సో ఇప్పటికే గందరగోళం అవుతున్నాం. అంటే బస్సు ఇంకా నాకు చెప్పకుండా ఉప్పల్ నుంచి వెళ్తుంది అనుకుంటే వేరే రూట్లో వెళ్ళిందనమాట. మళ్ళీ వేరే దగ్గర దిగి అక్కడ నుంచి మళ్ళీ ఉప్పల్కైతే వెళ్ళిపోయాను. సో ఇంకా బాగా టైర్డ్ అయిపోయాను ఇంటికి వెళ్ళేసరికి. అందుకే వీడియో కంటిన్యూ చేయలేదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.